సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళా 0% ఈఎంఐ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. అందరికి బాగా నచ్చేది 1980s రీయూనియన్ అండి. సో ఎస్పెషల్లీ మీరు చేసే అల్లరి 1980s రీయూనియన్ ఎప్పుడెప్పుడు జరుగుద్దా అని కొన్ని కోట్ల మంది వెయిట్ చేస్తారు. మీరు ఎంతగా వెయిట్ చేస్తారో మాకైతే తెలియదు, కానీ ఏ కలర్ డ్రెస్ వేసుకుంటారా, ఎలాంటి డాన్స్లు వేస్తారా, ఎప్పుడెప్పుడు వీడియోస్ బయటకు వస్తాయా, ఎవరి మీద ఎవరు జోక్స్ వేసుకుంటారా, ఇవన్నీ ఆ కలిసిన రోజు ఎలా ఉంటదంటే చిన్న పిల్లలాగా అయిపోతారు. టోటలీ చిన్న పిల్లలాగా అయిపోతాం. ఆ 80s రీయూనియన్ టైంలో ఎవరు ఒక పెద్ద స్టార్, మెగా స్టార్, సూపర్ స్టార్ అంత ఎవరు లేదండి. వి ఆల్ ఆర్ ఫ్రెండ్స్, బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్, ఒక స్కూల్ ఫ్రెండ్స్ లాగా అందరూ కలిసి గలాటా చేసి డాన్స్ చేసి ఇట్స్ అన్బిలీవబుల్. ఓకే, సో వి ఆర్ ఆన్ ద ఫ్లోర్, సిట్టింగ్ ఆన్ ద ఫ్లోర్. So I think it's one of the most happiest moments. Maaku a class of 80s oka WhatsApp group undi. We are 36 of us on that. Okay. Every day we talk to each other. Every day we message each other. Okay. Ee roju em jarigindi adi kuda we'll tell each other. Edaina problem aithe we'll put it out in the group. Ilanti oka flower aithe aa flower photo teeskoni group lo see flower in my garden. Oh. So that is how we share things with each other. Okay. Ekku active undedi evaru Telugulo? Always, everyone. Okay. All of us are active. కానీ మీ బ్యాచ్ లో 1980s లో భానుప్రియ గారు ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు 1980s రీయూనియన్ లో మీరు ఎందుకు రావట్లేదు అంటే, నన్ను పిలిస్తే కదా రావడానికి అని ఒక She was a little unwell. ఒకసారి పిలిచాం, but she was a little unwell. So we didn't want to trouble her. అంతే. ఎప్పుడన్నా మీట్ అవుతారా మేడం? లేదండి, షీఈ్ నాట్ ఎట్ ఆల్ పార్ట్ ఆఫ్ దోస్. భాను ఇస్ వన్ పర్సన్ హూస్ ఆల్వేస్ బీన్ అవే ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్. అప్పుడు కూడా షూటింగ్ చేసినప్పుడు కూడా మీరు అడిగితే భాను గారితో ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారని ఎవరు లేదు. షీఈ్ ఆల్వేస్ బీన్ ఆల్ బై హర్ సెల్ఫ్, ఐసోలేటెడ్. ఓకే. సో మన గ్రూప్ లో 80s గ్రూప్ లో చూస్తే నోబడీ హెస్ ఎవర్ బీన్ క్లోజ్ టు భాను గారు. షీఈ్ ఆల్వేస్ బీన్ ఐసోలేటెడ్. ఓకే. సో మీ 80s రీయూనియన్ లో మీకు మంచి ఫ్రెండ్స్ అంటే లైక్ ఎవ్రీవన్. ఉంటుంది కదా. నో, సుహాసిని గారు, పూర్ణిమ భాగ్యరాజ్, లీసీ, రాజ్ కుమార్ సేదుపతి, రెహమాన్, ప్రభు గారు, సత్యరాజ్ గారు, లాల్ సార్, చిరంజీవి గారు, బాంబే నుంచి పూనం ఢిల్లాన్, జాకీ ష్రాఫ్, సంజయ్ దత్, మోహన్ లాల్ గారు, అందరూ. మమ్ముటి గారు ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ 80s. అవునా? మమ్ముటి గారు అండ్ కమల్ సార్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ 80s. రజనీ గారు. సో వి ఆల్ ఆర్ లైక్, అండ్ స్వప్న, ఓల్డ్ ఆర్టిస్ట్ స్వప్న, లిసి గారు, మేనక, సుమలత గారు, అమరీష్ గారు వాజ్ దేర్, హీ వాజ్ ఇట్, విష్ణు గారు వాజ్ దేర్. సో వి ఆల్ ఆర్ లైక్ పార్ట్ ఆఫ్ సత్యరాజ్ గారు. ఓకే. సో జయరామ్స్ వైఫ్ అశ్వతి. అవును. సో వి ఆల్ ఆర్ లైక్ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ టుగెదర్. బట్ ఎక్కడికి వెళ్ళినా గానీ, ఏ ఫంక్షన్ కి వెళ్ళినా మీరు ఒక 4-5 మెంబర్స్ గ్రూప్ బాగా యాక్టివ్ గా కనిపిస్తారు. రాధిక గారు, ఖుష్బూ గారు, అండ్ పూర్ణిమ భాగ్యరాజ్ గారు, సుహాసిని గారు. మీరు మటుకు పర్టికులర్ గా మీ నలుగురు ఎక్కడికి వెళ్ళినా ఉంటారు. ప్లాన్ చేస్తాం. మ్యారేజ్ కి వెళ్ళినా, అవును, ఒక పెళ్లికి వెళ్ళాలి, అందరూ ఒక పెళ్లికి వెళ్ళాలి. అప్పుడు నువ్వు ఆ పెళ్లికి వస్తున్నావు కదా, ఓకే, లెట్స్ ఆల్ ఆఫ్ us go together. ఒకే టైం లో వెళ్తే బాగుంటుంది. సో వి ప్లాన్ ఇట్ ఇన్ సచ్ ఎ వే. ఎక్కువ 80s గ్యాంగ్ లో, ఆఫ్ కోర్స్ మర్చిపోయాను, వెంకీ గారు ఇస్ దేర్, నాగ్ గారు ఇస్ దేర్, దే ఆల్ ఆర్ దేర్. సో వెంకీ గారు అంటే, నరేష్ గారు ఇస్ దేర్, జయసుధ గారు, జయప్రద గారు లేదండి మా గ్రూప్ లో. లాస్ట్ ఇయర్ డాన్స్ చేశారు కదా, ఆయన గెస్ట్ గా వచ్చారు. ఓకే. షీ కేమ్ యాజ్ ఎ గెస్ట్. కానీ ఇప్పుడు నిజంగా చెప్తున్నాను మేడం, జబర్దస్త్ అంటే పక్కా రూరల్ ఏరియాస్ లో బాగా చూస్తారు షోని. అట్లీస్ట్ ఖుష్బూ గారు అంటే మేబీ ఒక 10 to 15 years వాళ్ళకి తెలియదు, జనరేషన్ లాస్ట్ 2010 నుంచి. కానీ ఈ షో ద్వారా ఖుష్బూ గారు అంటే ఎలాంటి సినిమాలు తీశారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలాంటి లేడీ అసలుకి, ఇవన్నీ ఇప్పుడున్న యూత్ బాగా కనెక్ట్ అయిపోయారు మీకు. అసలు మిమ్మల్ని జబర్దస్త్ లో చూడకపోతే, అంటే ఒకప్పుడు రోజా గారిని చూడకపోతే అమ్మో షో ఎలా ఉంటుందో అని ఒక ఫీలింగ్ వచ్చేది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఆ షోకి తర్వాత చాలా మంది జడ్జెస్ చేంజ్ అయ్యారు. ఐ థింక్ మీరు ఒక్కలే రీప్లేస్ చేయగలిగారు. థ్యాంక్ యూ. బట్ జబర్దస్త్ యాజ్ ఇట్ ఇట్స్ అ బ్రాండ్ కదా మీకు. ఇట్స్ అ బ్రాండ్ ఆన్ ఇట్స్ ఓన్. సో అందుకంటే ఎప్పుడు నాకు ఈ జబర్దస్త్ మీరు చేస్తే బాగుంటుంది అడిగారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ ఏదైనా షో చేస్తే కూడా ఇట్ షుడ్ బి కనెక్టెడ్ విత్ ద పీపుల్. సో ఇట్ వాజ్ నైస్. అండ్ ఎస్, మీరు చెప్పిన లాగా ఇప్పుడు నేను ఎక్కడైనా బయటికి వెళ్తే చిన్న పిల్లలు మీరు జబర్దస్త్ లో వచ్చారు కదా అలా అడుగుతాను. సో ఐ థింక్ దట్ కనెక్టివిటీ ఇస్ దేర్ విత్ ది కరెంట్ జనరేషన్. అవును. కానీ మిగతా మీ పక్కన ఉన్న జడ్జెస్ చేంజ్ అవుతూనే ఉన్నారు.
కృష్ణ భగవాన్ గారు, Ah, నెక్స్ట్ శివాజీ శివాజీ గారు. గారు. Ah. సో ఐ థింక్ అప్పుడప్పుడు నేను నా డేట్స్ లేదంటే ఇంకా ఎవరైనా వస్తారు మధ్యలో గెస్ట్ అపియరెన్స్ గా. Hmm. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ ఐఎమ్ ప్లేస్డ్ ఆల్సో. Hmm. అట్ టైమ్స్ డేట్స్ అడ్జస్ట్మెంట్ చేయడానికి Hmm. ప్రాబ్లం ఉంటుంది. సో ఐ స్కిప్ 1 or 2 ఎపిసోడ్స్. కానీ ఒక టైం మీరు టైం ఇచ్చి ఆ షోకి జడ్జిగా కూర్చుంటున్నారంటే గ్రేట్ మేడం. ఐ నో మీరు ఎంత బిజీయో తమిళనాడులో, బట్ అయినప్పటికీ జబర్దస్త్ కోసం మాక్సిమం ఐ మేక్ అడ్జస్ట్మెంట్స్. మాక్సిమం అడ్జస్ట్మెంట్ చేస్తాను. అవును. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అలాంటి షో, It's ఇలాంటి nice. ఒక బోల్డ్ లేడీ It's nice. It's very So, relaxing ఎందుకంటే కామెడీ కదా అది. అండ్ ఎంత టాలెంట్ ఉంది ఆ షోలో ఉండే వాళ్ళకి. అందరినీ చూస్తే ఎంత టాలెంట్ ఉంది, హౌ టాలెంటెడ్ దే ఆర్. ఏదైనా చేయొచ్చు, బట్ యునో టు మేక్ సంబడి లాఫ్ ఇట్స్ exactly. ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. సో ఐ థింక్ ఐఎమ్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఎ షో లైక్ జబర్దస్త్. మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు స్కిట్ చేసే టీమ్ లీడర్? ఎవ్రీ వన్, బట్ ఐ థింక్ భాస్కర్, ఓకే ఆటో రామ్ ప్రసాద్, ఓకే. సద్దాం. సో ఐ థింక్ దే ఆల్ మేక్ ఎక్సలెంట్ షోస్. ఇంకా ఓల్డ్ వాళ్ళు ఉంటే ఇంకా చాలా హ్యాపీగా ఉండేది మీకు. బట్ ఎవరు లేదు, ఓల్డ్ వాళ్ళు ఎవరు లేదు. సో గెటప్ సీను, బట్ గెటప్ చిన్న ఉన్నప్పుడు ఐ వాజ్ దే. Hmm. బట్ మధ్యలో గెటప్ చిన్నప్పుడు నేను వచ్చినప్పుడు ఆయన పెద్ద యాక్టర్ అయిపోయారు. సో హీఈస్ మోర్ ఇన్ టు సినిమా నా. సో అప్పుడు గెస్ట్ అపిరియన్స్ గా వస్తారు. సుధీర్, ఐ హర్డ్ అబౌట్ ఇట్. సుధీర్ వచ్చారు, ఒక సినిమా ప్రమోషన్ కి వచ్చారు. అప్పుడు కలిసాను సుధీర్ గారు. అంతా మీ ఇంటి చుట్టే ఉంటారు. అవునా? మా ఇంట్లో పక్కనే ఎవరున్నారు నాకు తెలియదు. Just- నా బెస్ట్ ఫ్రెండ్ ఇక్కడ కార్నర్ లో ఉంది. వి బోత్ ఆర్ ఫ్రమ్ చెన్నై, బట్ షీఈస్ ఫ్రమ్ హైదరాబాద్. సో హర్ హౌస్ ఇస్ రైట్ ఇన్ ద కార్నర్. సుజాత గారు లవ్ ఇన్ సింగపూర్ లో, లవ్ ఇన్ సింగపూర్ అన్న చిరంజీవి గారి ఒక మూవీ చేశారు. Oh yeah, she's acted couple of films with చిరంజీవి గారు. 4-5 films చేశారు సుజాత గారు. అవును, యాక్చువల్లీ తెలుగులో ఆయన పేరేంటి? సువర్ణ. ఆమె పేరు. అవునండి, ఓకే, ఆమె పేరు సువర్ణ. తెలుగులో అప్పుడు యాక్ట్ చేసినప్పుడు. అవును. సో మోహన్ బాబు గారితో, చిరంజీవి గారితో, అందరితో యాక్ట్ చేశారు నేను. మన జయం రవి గారి వైఫ్ ఎస్ వాళ్ళ అమ్మాయి కదా. ఎస్ ఓకే. నిజంగా చాలా మంది హార్ట్స్ బ్రేక్ అయ్యాయండి ఆ డైవర్స్ అప్పుడు. ఎస్. ఐ డోంట్ నో, అంటే మీరు పర్సనల్ గా అనుకోనంటే నేను అడుగుతాను. రీసెంట్ గా ఎస్పెషల్లీ తమిళ ఇండస్ట్రీలో చాలా విన్నాం మనం. ధనుష్ గారిది కానీ, విజయ్ గారిది కానీ, జేఎం రవి గారిది కానీ. తెలుగు వాళ్ళు బాగా ఇష్టపడతారు తమిళ యాక్టర్స్ ని, Yes. లైక్ వీళ్ళందరినీ. ఒక్కసారిగా ఈ న్యూస్లు విన్నప్పుడు మీకు మీ సర్కిల్లో బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు కాబట్టి నిజంగా ఐ థింక్ మీరు డైవోర్స్ కేసెస్ ఇండస్ట్రీలో చూస్తే చాలా తక్కువ. ఫ్యామిలీ కోర్ట్స్ లో 600 కేసెస్ ఉంటాయి, దాంట్లో 3 కేసెస్ మీరు చెప్పినలాగా. Hmm. బట్ బికాస్ దే ఆర్ సెలబ్రిటీస్, ఇట్స్ బిగ్ అంతే. డోంట్, ఐ ఆల్వేస్ సే, ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ చేతిలో పెట్టుకుని డోంట్ లుక్ అట్ యాక్టర్స్, దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. ఎగ్జాక్ట్లీ. అది మర్చిపోతారు. ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేసినప్పుడు పాపం అది నిజమా కాదని ఆ ట్వీట్ ని ఒక 10 to 15 టైమ్స్ చూస్తారు ఒకళ్ళు. ఈవెన్ మై సెల్ఫ్, నేనే చాలా టైమ్స్ చూస్తాను, నిజమేనా ఇది రియల్ న్యూసా కాదా అని. అంటే అన్లెస్ వాళ్ళు ఓన్ గా ట్వీట్ చేసే వరకు Yeah. వాళ్ళ పేజ్ లో. Yeah. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.